గుర్తుపెట్టుకో, మూర్ఖులతో వాదించడం తెలివితేటలు కాదు, అది నీ జీవిత శక్తిని నీ చేతులతోనే వాళ్లకప్పగించడం. ఆచార్య చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు, నీ శత్రువు నీ ముందు నిలబడడు, నీ మనసులోకి ప్రవేశిస్తాడు. ఈ కాలంలో మనిషి యుద్ధాల్లో ఓడిపోవడం లేదు, వాదనల్లో ఓడిపోతున్నాడు, విమర్శల్లో మునిగిపోతున్నాడు, అవమానాలకు స్పందిస్తూ తన శక్తిని కాల్చేస్తున్నాడు. ప్రతిరోజూ ఎవరో ఒకరు నిన్ను రెచ్చగొడతారు, నీ విలువను తగ్గిస్తారు, నీ లక్ష్యాన్ని సందేహిస్తారు. నువ్వు స్పందిస్తే వాళ్లు నీమీద గెలుస్తారు. నువ్వు మౌనంగా ఉంటే నువ్వే ఆటను గెలిచినవాడవవుతావు. అందుకే చాణక్యుడన్నాడు, విస్మరించడం ఒక కళ, ఆ కళ నేర్చుకున్నవాడే రాజు. ఈరోజు నేను నీకు విస్మరించే శక్తిని యుద్ధ ఆయుధంగా మార్చే విధానాన్ని చెప్తాను. 1వ అలవాటు, యుద్ధం నీ మనసులోనే మొదలవుతుంది. చాణక్యుడి నీతి ఒకటుంది, మనిషి బలమైనప్పుడు కూడా తన మనస్సు బలహీనంగా ఉంటే అతడు ఓడిపోతాడు. నీవు జీవితంలో పరీక్షలో ఫెయిలయ్యావా? వ్యాపారంలో నష్టం వచ్చిందా? సంబంధం పాడయిందా? అది అసలు సమస్య కాదు. అసలు యుద్ధం నీ మనసులో మొదలవుతుంది. నేనెందుకిలా అయ్యాను? నాకెందుకిలా జరుగుతోంది? అందరూ నన్నే ఎందుకు తక్కువ చూస్తున్నారు? ఈ ఆలోచనలే నీ నిజమైన శత్రువులు. చాణక్యుడు చెప్తున్నాడు, నీ మనస్సు నీ ఆధీనంలో ఉంటే ప్రపంచం నీ కాళ్ల క్రిందే ఉంటుంది. ప్రపంచం ఎప్పుడూ నీ ఇష్టానుసారంగా ఉండదు. అందరూ నిన్ను అర్థం చేసుకోరు, అందరూ నిన్ను గౌరవించరు. అయితే ఏమిటి? నువ్వు ప్రతి మాటను నీ మనసులోకి అనుమతిస్తే నువ్వే నిన్ను నాశనం చేసుకుంటున్నావు. ప్రతి ముల్లు తీయడానికి నువ్వు చేతులు కోసుకుంటే గులాబీ దొరుకుతుందా? కాదు. ముళ్లను విస్మరించి పువ్వు తీసుకునేవాడే తెలివైనవాడు. అదే చాణక్యనీతి. 2వ అలవాటు, ప్రతిదానికీ స్పందించకు, కాలమే నీ సమాధానం. చాణక్యుడి గొప్ప మాట, కాలం కంటే గొప్ప న్యాయమూర్తి ఎవ్వరూ లేరు. ఎవరైనా నిన్ను చూస్తూ నువ్వు ఏమీ చెయ్యలేవు అన్నప్పుడు నీ నాలుకను కాదు, నీ పనిని కదిలించు. నువ్వు మాట్లాడితే వాళ్లు వినరు, నువ్వు ఎదిగితే వాళ్ల నోరు మూసుకుంటుంది. ఈ ప్రపంచంలో ప్రతిదానికీ సమాధానం చెప్పేవాడు ఎప్పటికీ పైకిరాడు. నిశ్చలంగా ఎదిగేవాడే అందర్నీ వెనక్కు నెట్టేస్తాడు. చాణక్యుడన్నాడు, నీ విజయమే నీ అత్యుత్తమ ప్రతీకారం. కుక్కలు మురుగుతాయి, కాని సింహం ఆగదు. నువ్వు కూడా అలా సాగిపో. నీ పని మాట్లాడనివ్వు, నీ ఫలితం సమాధానమివ్వనివ్వు. 3వ అలవాటు, నో అనడం రాజుల లక్షణం. చాణక్యుడు ఒకరోజు తన శిష్యుడితో అన్నాడు, ఎవడు ప్రతి ఒక్కరికీ అవును అంటాడో అతడు తన జీవితానికి కాదు అంటున్నాడు. ఈ ప్రపంచం మంచివాళ్లను వాడుకుంటుంది, సూటిగా ఉన్నవారిని తొక్కేస్తుంది, హద్దులు లేనివారిని చిదిమేస్తుంది. నువ్వు ప్రతిసారీ సరే సరే అన్నప్పుడు నీ సమయం పోతుంది, నీ శక్తి పోతుంది, నీ ఆత్మ గౌరవం పోతుంది. తర్వాత నువ్వే అడుగుతావు, నేనంత మంచిగా ఉన్నా నా జీవితంలో ఎందుకు బాధ? చాణక్యుడు సమాధానం చెప్పాడు, ఎందుకంటే నువ్వు నిన్ను కాపాడుకోలేదు. నో అనడం అహంకారం కాదు, నో అనడం స్వీయ రక్షణ. నీ జీవితం నీది, నీ శక్తి నీది, నీ సమయం నీది. అవి ప్రపంచానికి అప్పగించడానికి కాదు. నీ సొంతవాళ్లైనా సరే నీ భవిష్యత్తును నాశనం చేస్తుంటే వాళ్లను కూడా విస్మరించాలి. చాణక్యుడన్నాడు, నీ శాంతిని చెడగొట్టేవాడు నీ శత్రువు. 4వ అలవాటు, వదిలేయడమంటే ఓడిపోవడం కాదు. చాణక్యుడు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు. భారీ భారంతో విమానం ఎగరగలదా? కాదు. అలాగే పాత అవమానాలు, పాత బాధలు, పాత విమర్శలు, పాత భయాలు, వాటిని మోస్తూ నువ్వు పైకి వెళ్లలేవు. నువ్వు ఎగరాలంటే తేలికగా మారాలి. చాణక్యుడి నీతి చెప్తుంది, తన మనస్సులోని పనికిరాని భారాలను వదిలేసినవాడే జీవితంలో పైకి వెళ్తాడు. ఎవరో నీ గురించి ఏదో అన్నారు, ఎవరో నీ మీద నవ్వారు, ఎవరో నిన్ను తక్కువ చేశారు. అది నీ గతం, అది నీ భవిష్యత్తు కాదు. నువ్వు ఆ బాధను పట్టుకుని కూర్చుంటే నీ ఎదుగుదల ఆగిపోతుంది. నువ్వు వదిలేస్తే నీ జీవితం పరిగెడుతుంది. గులాబీ పువ్వును కావాలంటే ముళ్లతో యుద్ధం చేయకు, వాటిని దాటేయి. అదే తెలివి, అదే చాణక్యనీతి. 5వ అలవాటు, నీ జీవితం గురించి వివరణలు ఇవ్వకు. చాణక్యుడన్నాడు, తన జీవితాన్ని ప్రతి ఒక్కరికీ వివరిస్తూ తిరిగేవాడు తన శక్తిని తానే లీక్ చేస్తాడు.
ఈ ప్రపంచం నీ మాటలతో కాదు, నీ ఫలితాలతోనే నిన్ను కొలుస్తుంది. నువ్వు ఎందుకిలా చేస్తున్నావు, నీ ప్లాన్ ఏంటి, నీ భవిష్యత్తేంటి, ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్లు నిన్ను అర్థం చేసుకోవడానికి కాదు, నీమీద సందేహం పెంచడానికి. చాణక్యులు చెప్పిన పెద్ద రహస్యమిదే. నీ ప్రయాణాన్ని నువ్వే నిశ్చలంగా నడపాలి. ఎందుకంటే నీ లక్ష్యం పెద్దదైతే నీ చుట్టూ అనుమానాలు ఎక్కువవుతాయి. నీ కలలు పెద్దవైతే వాళ్ల భయాలు ఎక్కువవుతాయి. కాబట్టి నీ మౌనం నీ కవచం, నీ పని నీ జవాబు. నువ్వు ఎవరికీ నీ కలలను వివరించాల్సిన అవసరం లేదు. నీ విజయం ఒకరోజు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. 6వ అలవాటు, ఒకే లక్ష్యం ఒకే దిశ. చాణక్యుడన్నాడు, ఒకేసారి 10 దారుల్లో నడిచేవాడు ఎక్కడికీ చేరడు. చాలామంది ప్రతిరోజూ కొత్త కల, కొత్త ఐడియా, కొత్త దారి, కాని ఏదీ పూర్తి కాదు. చాణక్యుడి నీతి స్పష్టం. ఒక్క లక్ష్యంపై మరణం వరకు నిలబడ్డవాడే రాజు అవుతాడు. నీ ఎనర్జీ, నీ ఫోకస్, నీ సమయం అన్నీ ఒకే దిశలో వెళ్ళాలి. లేజర్ లైట్ను చూడు, చిన్న శక్తి, కాని ఒకే దిశ. అదే ఇనుమును కూడా కోసేస్తుంది. నీ మనస్సు లేజర్లాగా మారితే నీ విధి మారిపోతుంది. డిస్ట్రాక్షన్ నీ నిజమైన శత్రువు. నువ్వు ప్రతిదానిపై కొంచెం కొంచెం కాకుండా ఒకదానిపై అన్నీ పెట్టాలి. అప్పుడే ప్రపంచం నీ ముందు వంగుతుంది. 7వ అలవాటు, నిన్ను తక్కువగా చూసేవాళ్లే నీ నిజమైన ఇంధనం. చాణక్యుడన్నాడు, నీ శత్రువులు నీ శక్తిని గుర్తుచేస్తారు. ఈ ప్రపంచంలో నిన్ను తక్కువగా చూసేవాళ్లుంటారు, నీమీద నవ్వేవాళ్లుంటారు, నువ్వు ఏం చేస్తావ్రా అని చులకనగా మాట్లాడేవాళ్లుంటారు. వాళ్లు శత్రువులు కాదు, వాళ్లు నీ జీవితానికి పెద్ద ఇంధనం. ఎందుకంటే నిన్ను నమ్మని వాళ్లే నిన్ను మించినవాడిగా మారేలా చేస్తారు. చాణక్యుడు చెప్పాడు, అగ్ని లేకపోతే బంగారం శుద్ధి కాదు. అవమానం ఒక అగ్ని, విమర్శ ఒక అగ్ని, తిరస్కరణం ఒక అగ్ని. అందులో కాలిపోతే నువ్వు కాదు, నీ బలహీనతలు. అందుకే నిన్ను తక్కువగా చూసిన ప్రతి మనిషికి నీ హృదయంలో ఒక మాట చెప్పు, నన్ను చూసి నవ్వు, రేపు నన్నే చూసి నిశ్శబ్దమవుతావు. 8వ అలవాటు, ఒంటరిగా నడవగలిగేవాడే చరిత్ర రాస్తాడు. చాణక్యుడన్నాడు, గుంపులో నడిచేవాడు సురక్షితంగా ఉంటాడు, కాని చరిత్ర రాసేవాడు ఎప్పటికీ ఒంటరిగానే నడుస్తాడు. నీ కలలు, నీ దారి, నీ ఆలోచనలు, వాటిని అందరూ అర్థం చేసుకోరు. అందుకే నీకు ఒంటరిగా అనిపిస్తుంది. కాని అది బలహీనత కాదు, అది నువ్వు వేరే లెవెల్లో ఆలోచిస్తున్నావన్న సంకేతం. సింహం గుంపులో ఉండదు, కాని అడవికి రాజు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు తయారు చేసుకుంటున్నావు. ఆ ఒంటరితనం నీ భవిష్యత్తుకు తయారీ గది. నీ జీవితాన్ని నీ భయాలు రాయాలా, లేదా నీ ధైర్యం రాయాలా? ఈ రోజు వరకు నువ్వు భరించావు, నువ్వు తట్టుకున్నావు, నువ్వు మౌనంగా ఉన్నావు. ఇప్పుడు చాలు. నీ లోపల ఒక రాజున్నాడు, అతన్ని నిద్రలేపు. నీ లక్ష్యాల మీద సంధి లేదు, నీ గౌరవం మీద కాంప్రమైజ్ లేదు, నీ భవిష్యత్తు మీద వెనక్కి తగ్గడం లేదు. చాణక్యుడి నీతి ఒక్కటే, నిన్ను నువ్వే గంభీరంగా తీసుకున్న రోజే ప్రపంచం నిన్ను భయపడుతుంది. లేచి నిలబడు, నీ దారిలో నడుచుకో, నీ కథను నువ్వే రాయి. ఎందుకంటే రాజులు అనుమతి తీసుకోరు, వాళ్లు చరిత్ర సృష్టిస్తారు.